ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జీవిస్తాడు జ్ఞాని. జ్ఞానికి ఈ దేహ బాధల పట్ల సమదృష్టి ఉంటుంది. ఈ దేహం అంటే ఇదే దేహం అంటే నా దేహం, ఈ నామరూపాల దేహం సంసార కారణం, అంతేకాదు ముక్తి కారణం కూడా. అలాగే మన కుటుంబం సుఖ కారణం, అంతేకాదు తలనొప్పి కూడా. అందుకని జగత్తు జగత్తే, సుఖ కారణం కాదు, దుఃఖ కారణం కాదు. జీవితాన్ని ద్వేషించకూడదు, మరణాన్ని కూడా ద్వేషించకూడదు. అయితే అసంతృప్తి కూడా ఉండకూడదు. ఛాయిస్ ఉంటే, మన ప్రారంభ కర్మల్లో ఛాయిస్ ఉంటే తప్పకుండా మనం ఉపయోగించుకుంటాం, జ్ఞాని ఉపయోగించుకుంటాడు. ఛాయిస్ లేకపోతే వివాదాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో తృప్తిగా జీవిస్తాడు. ఇదంత తేలిక కాదు, కానీ ఇది నిజం. నిత్యతృప్తుడు, కోరకుండా ప్రాప్తించిన దానితో సుఖంగా జీవిస్తూ యథేచ్ఛగా చరిస్తూ సూర్యాస్తమయం అవగానే ఉన్న చోటనే విశ్రమిస్తాడు. ఈ సృష్టి సుఖ దుఃఖ సమ్మేళనం అని జ్ఞానికి తెలుసు. ఆత్మ అనాత్మ వివేకం తెలిసినవాడు జ్ఞాని. ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు ఈ సృష్టిలో సంతోషాన్ని ఇవ్వగలవు, దుఃఖాన్ని పంచగలవు. అందాక ఎందుకు, నా దేహమే ఎన్నో రకాల సుఖాలను ఇవ్వగలదు, ఎన్నో రకాల దుఃఖాలను కూడా ఇవ్వగలదు. ఈ దేహం వలన అంటే బ్రహ్మన్కు సుఖ దుఃఖాలు ఉండవు. ఈ దేహం వలన అహం బ్రహ్మాస్మి కదా, మరి ఈ దేహం వలన బ్రహ్మన్కు సుఖ దుఃఖాలు ఉండవు.